బ్రేకింగ్ న్యూస్ విజయవాడ దుర్గగుడి పాలఘటనపై యాక్షన్ షురూ అయింది. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు కమిటీ ఈవోకు నివేదిక అందజేసింది. అభిషేకానికి వినియోగించిన పాలలో పురుగులు ఉన్నాయని గుర్తించారు. ఇందులో భాగంగా స్టోర్, పూజా విభాగాల ఉద్యోగులు అర్చకుడి మెమోలు చేశారు. అంతేకాదు ఇకపై ఆలయంలో అన్ని అభిషేకాలు, పూజలకు ఆవు పాలు వినియోగించాలని దుర్గగుడి ఈవో ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ మనకి జాయిన్ అవుతున్నారు. శివ, ఒకవైపు అర్చకులు అసలు పురుగులే లేవు అని చెప్పారు, మళ్ళీ పురుగులు ఉన్నాయని చెప్తూ ఉన్నారు, అలా తేలింది అని చెప్తూ ఉన్నారు. ఇంతకుముందు ఎప్పుడైనా ఇలాంటి అలిగేషన్స్ ఉన్నాయా వాటిలో, పాలకు సంబంధించి కానీ ఇంకా దేవుడికి సంబంధించి ఏదైనా యూజ్ చేసే సామాగ్రికి సంబంధించి? సమయం మొత్తం మీద చూసుకుంటే పాలకు సంబంధించి పురుగులు వచ్చిన సంఘటన అయితే మొదటిసారి జరిగింది. కానీ ప్రస్తుతం గత కొన్ని రోజులుగా దుర్గగుడి అయితే ప్రతి అంశంలో కూడా అధికారుల నిర్లక్ష్యం, ఈవోకు సంబంధించి వ్యవహార శైలి కావచ్చు, లేకపోతే పాలక మండలి నిర్లక్ష్యం కావచ్చు, ఇట్లా అనేక అంశాలకు సంబంధించి ఏదో ఒక విషయంలో దుర్గగుడి అయితే మాత్రం వార్తలకు ఎక్కుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొన్న విద్యుత్ విషయంలో కావచ్చు, మొన్న దసరా ఉత్సవాల సమయంలో కావచ్చు, ఆ తర్వాత ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు కావచ్చు, తాజాగా అభిషేకానికి సంబంధించి పాలల్లో పురుగు వచ్చిన వ్యవహారం కావచ్చు. గతంలో ఏదైతే కనకదుర్గ వారధి దుర్గగుడికి సంబంధించి కూడా గోశాల ఉంది. గోశాల నుంచే పాలు తీసుకొచ్చి అభిషేకం చేయటం కొన్ని రోజులుగా ఆనవాయితీ. అయితే ఇటీవల కాలంలో ఈవో మారిన తర్వాత స్థానికంగా ఉన్న ప్రైవేట్ డైరీల నుంచి పాలు తెప్పించడం, కొన్ని సందర్భాల్లో గోశాల నుంచి పావులతో అభిషేకం చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఇటీవల 4 రోజుల క్రితం జరిగిన అభిషేకంలో పురుగు వచ్చిన అంశానికి సంబంధించి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈవోని విచారణ అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంట్లో అపచార ఘటనపై ఈవోకు కమిటీ నివేదిక అందజేసింది. అభిషేకాన్ని వినియోగించిన పాలల్లో పురుగు ఉన్నట్లు కూడా కమిటీ నిర్ధారించిన పరిస్థితి కనిపిస్తోంది. స్టోరు అలాగే పూజా విభాగాల ఉద్యోగులు, అర్చకుడికి మొత్తం 4 మెమోలు జారీ చేస్తూ ఈవో నిర్ణయం తీసుకున్నారు. ఆలయంలో అన్ని అభిషేకాలు, పూజలకు ఇక నుంచి ఆవు పాలే వినియోగించాలని చెప్పి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ 4 అధికారులపై కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్ యూ.